స్పైసీ కిచెన్. సో మరి మీ అమలాపురం స్పెషల్ ఏంటి చెప్పండి. చేపలు బాగుంది. చేపలు పుల్లస చేప న్యూస్లో కూడా విన్నాను నేను. చాలా చాలా ఫేమస్ చేప కదా ఇది. సో మీకు వచ్చా వండటం? నేర్చుకున్నారా అమ్మగారి దగ్గర నుంచి? అత్తయ్య దగ్గర నేర్చుకున్నారు. అంటే ఎక్కువ అత్తయ్య దగ్గరే నేర్చుకున్నారు మీరు వంటలు. ఓకే. సో అంటే ఇందాక చెప్పారు కదండి ఒకతే కూతురు అని. సో ముద్దులు కూతురు కాబట్టి చాలా ముద్దుగా పెంచడం బట్టి వంటల దగ్గర కొంచెం దూరంగా ఉన్నారనమాట. ఓకే. పుల్లస చేప ఇంకా ఏమైనా స్పెషల్స్ ఉన్నాయా? ఇంకా స్పెషల్స్ అంటే కొబ్బరికాయలు బాగా దొరుకుతాయి. కొబ్బరికాయలు. ఓకే. అరటిపళ్ళు. సో అరటి తోటలు ఎక్కువ ఉంటాయి అటు. ఓకే. సో అటంటే చక్కగా వాతావరణం, తోటలు, పొలాలు అన్నీ కూడా చాలా చాలా ఫ్రెష్ ఎయిర్, గోదావరి ఇదంతా ఉంటుంది. ఇక్కడ మన సిటీ లైఫ్కి వచ్చేటప్పటికి ఏది ఉండదు, అంతే కదా. కొంచెం ఫస్ట్ మీరు అంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఇక్కడే ఫస్ట్ నుంచి ఇదే ఏరియాలో ఉన్నారా? ఆనంద్ నగర్ కాలనీలోనే? కుకట్పల్లి. ఓకే. సో మొత్తానికి బాగా కొంచెం అన్కంఫర్టబుల్ అనిపించిందా అక్కడికి ఇక్కడికి తేడా? అది బాగా వెళ్ళిపోతే బాగుండేదేమో కదా. ఓకే ఫైన్. మరి ఇది ఇంకా ఉడకటానికి టైం పడుతుందండి? ఇంకో 2-3 minutes పడుతుందా? సో ఈ తలకాయ మోజ ఎంత ఉడికితే అంత టేస్ట్ అండి. ఓకే ఇది అయిపోయిందండి. డిష్ అవుట్ చేసేద్దామా? ఆఫ్ చేసేద్దామా? వావ్, బాగా డెకరేట్ చేస్తారు. మంచి స్మెల్ అయితే వస్తుందండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. మంచి మసాలా అన్నీ బాగా యాడ్ చేశారు కాబట్టి. బాగా గార్నిష్ కూడా చేశారు, చక్కగా కలర్ఫుల్గా ఉంది. ఓ ఓకే. కొత్తిమీర వేయాలా? కొత్తిమీర లేనిదే ఏ వంట పూర్తి కాదు. కరెక్టే, మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ చేద్దాం. చాలా చాలా సూపర్గా ఉందండి. అన్నీ కూడా సమపాళల్లో ఉన్నాయి. ఇందులో మసాలా కానీ స్మెల్ కానీ అదిరిపోయింది టేస్ట్. సో తప్పకుండా మీరు కూడా అందరూ ట్రై చేసి చూడండి. మరి లక్ష్మి గారు, మీకు మా ఎన్జిఆర్ ఛానల్ వారి తరపు నుంచి స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్జిఆర్ ఛానల్ వారికి వెరీ వెరీ థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి ఈరోజు తలకాయ కూర స్పెషల్. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీ అందరూ ట్రై చేసి చూడండి. అండ్ అలానే నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన వంటకాలతో కలుస్తాను. అండ్ దెన్ బాయ్.